నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? షష్టగ్రహ కూటమి ప్రభావం ఈ నెల ఈ రాశి వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది? ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశి రావడంతో మీనరాశిలో షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖు జరిగింది. అదే రోజు మనకి సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. అదే రోజు మనకి అమావాస్య కూడా మనకు ఉన్నది. అయితే మనకి మునుపటి అంటే ముందు రోజు ఈ షష్టగ్రహ కూటమి 9వ స్థానంలో రావటం, 10వ స్థానంలో రావటం, అలానే వీరికి ఆ రోజున గ్రహణం రావటం, సూర్యగ్రహణం రావటం, అందులో 3వ స్థానంలో ఉంది కాబట్టి మీనరాశిలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడడం జరిగింది. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు నేను చెప్పొచ్చు. గ్రహణ దోషం కూడా వీరికి కొంతమేర కనపడుతుంది. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు కూడా వీరు చేసుకోవాలి. అలానే ఈ యుగాది నుంచి మనకి ఏదైతే ఉందో విశ్వాసనామ సంవత్సరంలో అడుగుపెట్టడం జరుగుతూ ఉంది. ఈ అడుగుపెట్టిన తర్వాత తొలి మాసంగా మనకి ఏప్రిల్ మాసం అని చెప్పుకోవచ్చు. ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అశుభ ఫలితాలు అయితే కనపడుతూ ఉన్నాయి. దాంట్లో మిథున రాశి వారికి అయితే కొంతమేర మిశ్రమ ఫలితాలని కూడా చెప్పొచ్చు. అంటే బాగా రీచ్గా ఉన్నాయని చెప్పలేం, కానీ బాగా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పవచ్చు అనమాట. అయితే వీరికి కొంత మేర అనుగ్రహం, ఆ ఒక గ్రహాల యొక్క అనుగ్రహత ఉన్నది. 10వ స్థానంలో ఏర్పడ్డాయి కాబట్టి కొంతమేర అన్నదమ్ముల మధ్యన ఏదైనా ఎడబాటు ఉండేసి ఆస్తి తగదలు ఆల్రెడీ ఏదైనా గొడవలు అయితే ఉంటే అవి ఇంకొంచెం అగ్గి రాసుకున్నట్టుగా కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వీరు ఈ యొక్క ఆర్థిక వనరులు వీరికి ఏంటంటే కొంతమేర బాగుంటాయని చెప్పొచ్చు. 4 రంగాల్లో డబ్బు సంపాదిస్తారు ఈ యొక్క మిథున రాశి వారు. అలానే మ్యారేజ్ బ్యూరోస్, ఈవెంట్ ఆర్గనైజర్స్, కాలేజీలు, ఫ్యాషన్ కాలేజెస్, బట్టల షాప్స్, అంటే గోల్డ్ షాప్స్ లాంటి వ్యాపారాలు వీరు చాలా ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో మొదలు పెడితే ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత మొదలు పెట్టాలి. మిథున రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఏప్రిల్ 2వ తారీఖున కుజు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడంతో వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు అనేది ఏర్పడతాయి. కాకపోతే పెళ్లి సంబంధాలు వీరికి కుదిరి పెళ్ళిళ్ళు అయ్యేదానికి మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది. అది మే 22వ తారీఖు తర్వాత మాత్రమే వీరు పెళ్లి సంబంధాలు చూసుకోవాలి. మే 22 తర్వాత 2020 సంవత్సరంలో వీరు ఆ పెళ్లి సంబంధాలైన అబ్బాయికైనా అమ్మాయికైనా చూసుకోవచ్చు. ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ ఒక ద్వాదశ రాశిలో ఉన్న ఈ యొక్క మిథున రాశి వారికి ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా, ఏ దశాంతరాశిలో ఉన్నా కూడా పెళ్లి సంబంధం అనేది ఏప్రిల్ 22 తర్వాత మాత్రమే, మే 22 తర్వాత మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. అలానే మే 18 తారీఖున రాహువు కేతువు ఏదైతే ఉందో, గురువు ఏదైతే ఉందో వాళ్ళు మారుతున్నారు కాబట్టి ఆ తర్వాత మాత్రం వీరికి మ్యారేజ్ సంబంధించినటువంటి అదృష్టం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అలానే వీరికి ఆర్థిక స్థితిగతులు కనుక ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే కూడా అవి ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత కనుక అడిగినట్టయితే ఖచ్చితంగా డబ్బు కూడా వీరికి వసూలయ్యేసి తగాదల గొడవలు ఏం కాకుండా ఉంటాయి. కాబట్టి ఇక మీదట ఎవరికి అప్పుగా డబ్బు ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. అలానే వీరికి విదేశానికి ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మిథున రాశి వారు విదేశాలకు ప్రయత్నం చేస్తే ఎవరైనా సింగపూర్ లాంటి కంట్రీస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అలాంటి కంట్రీస్ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. అక్కడ వారికి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. కోల్డ్, ఆస్తమా, అలానే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం దాని దగ్గర ప్రికాషన్ తీసుకుంటే మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంటుందండి మిథున రాశి వారికి సంబంధించినటువంటి నడుము, బ్యాక్ పెయిన్ ఇలాంటివి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా నడుము నొప్పి రాగానే, బ్యాక్ పెయిన్ రాగానే ఇంకేం లేదురా బాబు నా పని అయిపోయింది. ఎందుకంటే శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశి రావడంతో మీనరాశిలో షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖు జరిగింది. అదే రోజు మనకి సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. అదే రోజు మనకి అమావాస్య కూడా మనకు ఉన్నది. అయితే మనకి అంటే ముందు రోజు ఈ షష్టగ్రహ కూటమి 9వ స్థానంలో రావటం, 10వ స్థానంలో రావటం, అలానే వీరికి ఆ రోజున గ్రహణం రావటం, సూర్యగ్రహణం రావటం, అందులో 3వ స్థానంలో ఉంది కాబట్టి మీనరాశిలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడడం జరిగింది. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు నేను చెప్పొచ్చు. గ్రహణ దోషం కూడా వీరికి కొంతమేర కనపడుతుంది. ఆ గ్రహణానికి సంబంధించిన దానాలు కూడా వీరు చేసుకోవాలి. అలానే ఈ యుగాది నుంచి మనకి ఏదైతే ఉందో విశ్వాసనామ సంవత్సరంలో అడుగుపెట్టడం జరుగుతూ ఉంది. ఈ అడుగుపెట్టిన తర్వాత తొలి మాసంగా మనకి ఏప్రిల్ మాసం అని చెప్పుకోవచ్చు. ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అశుభ ఫలితాలు అయితే కనపడుతూ ఉన్నాయి. దాంట్లో మిథున రాశి వారికి అయితే కొంతమేర మిశ్రమ ఫలితాలని కూడా చెప్పొచ్చు. శని భగవాన్ మాడిపోయాడు, మాకు 10వ స్థానం శని భగవాన్ ఉన్నాడు, నేను ఇంకా మూల కూర్చోవడమే, నేను ఇంకేమీ చేయలేనని ఒక నిస్సహాయ స్థితి నుంచి పక్కకు వచ్చేసి వారి యొక్క స్థితిగతులు అంతా బాగుంది. కాబట్టి మిథున రాశులు అందరి మీద శని భగవాన్ ద్వారా ప్రభావితం చూపించడు. కాబట్టి ఏదైనా చిన్నపాటి నుంచి పెద్దపాటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఈ బిజినెస్లు అన్నీ కూడా అనుకూలంగా కనబడుతుంది. కాబట్టి ఆర్థిక వనరులు అయితే స్టెబుల్గా ఉన్నాయి. ఒకేసారి ₹1,00,00,000 రాకుండా స్టెబుల్గా అయితే ఖచ్చితంగా ఆర్థిక వనరులు అయితే బాగానే మెరుగుపడతాయని చెప్పొచ్చు. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? మరి ఆల్రెడీ పెళ్ళైన వారికి పిల్లలు లేకపోతే కనుక ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉంది. అది కూడా వీరికి ఒక మిథున రాశి వారికి ఏంటంటే
అది కూడా బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ పిల్లలు పుట్టేదానికి ఏదైనా పూజా హోమం చేయించడం ద్వారా వీరికి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కానీ సుబ్రహ్మణ్య స్వామి అర్చన కానీ నవగ్రహాల్లో ఉన్నటువంటి శుక్ర గ్రహానికి దోషం కానీ అలాగే రాహుకేతువులకి కూడా దోష నివారణ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి పిల్లలు పుట్టేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంటే కనుక ఆ మూడో వ్యక్తి రాకుండా ఎవరైతే వృషభ రాశి ఉన్నారో వారు ఒక అడుగు తగ్గేసి గొడవపెట్టుకోకుండా సమర్థించగా వెళ్ళేదినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ గొడవల నుంచి ఇబ్బంది రాకూడదు. మూడో వ్యక్తికి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఒక ఫ్యామిలీ చెడిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు భూ కబ్జాలకు గురైన వాళ్ళు కావచ్చు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఆశాజనకమైన ఫలితాలు రావాలంటే ఇంకెంతకాలం పట్టవచ్చు అంటారు వీళ్ళకి? మిథున రాశి వారికి కనుక స్వతహాగా ఎవరు కూడా వీరు స్వతహాగా ఏమి కొనుక్కొచ్చుకోరు. ఏదైనా సరే దోనపోయేటువంటి తీగ కానీ దోనపోయేటువంటి దారులు పోయేటువంటి అన్నీ కూడా చేసుకుంటారు అనమాట. ఏంటంటే వీళ్ళు స్ట్రెస్ అంటే వీరు ఎక్కువ కూడా ఎట్లా ఉంటారంటే సున్నితమైన మనస్సు వీరిది. ఎక్కువ కూడా జెన్యూన్ పర్సన్స్ ఉంటారు. అయితే వీరికి అట్రాక్షన్ చేసే గుణం, అట్రాక్ట్ అయ్యేటువంటి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. జాతితత్వం ఎక్కువ. అలానే వీరికి ఈ కోర్టు సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ అలానే భూ కబ్జాలకు బలైనటువంటి వారు కానీ ఏంటంటే ఖచ్చితంగా ఈ రాశి వారు అయితే బలవుతూనే ఉంటారు. ఎందుకు అంటే కనుక వీరు ఉన్నటువంటి ఈ జెన్యూన్ పర్సన్స్గా ఉంటారు కాబట్టి ఎక్కువగా టెన్షన్స్ తీసుకోరు కాబట్టి ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని ఎదుటి వాళ్ళని ఎవరిని నమ్మకుండా ఎదుటి వాళ్ళ మీద ఎవరిని పెట్టకుండా వీరికి సంబంధించినటువంటి వర్కులు ఏదైతే ఉందో వీరే పూర్తి చేసుకున్నట్లయితే కనుక అలాంటి నష్టాలు పోకుండా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం కనపడుతూ ఉంది. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? ఖచ్చితంగా మిథున రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఈ మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ కాఫీ కలర్, అలానే ఒక్కసాయి, అలానే టమాటో కలర్, అలానే ప్యారెంట్ గ్రీన్. ఈ 4 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో. అలానే వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు ఇంకా కావాలనుకుంటే కనుక ప్రతిరోజు వీరు తేనె ఒక 2 స్పూన్లు తేనె హాట్ వాటర్లో వేసుకొని తాగడం ద్వారా రాహువు కేతువు సంబంధించిన కుజుని యొక్క దోషాలు కూడా వీరికి కొంతమేర తగ్గేసడానికి ఆస్కారం కనబడుతూ ఉంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చిన రోజు గురువారం, అలానే శనివారం వీరికి అద్భుతంగా కలిసి వచ్చడానికి ఉంది. వీరికి కలిసి వచ్చిన తిథులు 6, 15, 24 తిథులు వీరికి అద్భుతంగా కలిసి వచ్చడానికి ఉంది. అలానే వీటితో పాటునే ఇంకొక రెమెడీ కూడా ఏంటంటే ఆవుకి గరిక తినిపించడం, ఆవుకి బెల్లంతో కూడినటువంటి ఈ యొక్క రొట్టెలు గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా రోజు కూడా వీరికి ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు కూడా నెరవేరేందుకు ఆస్కారం ఎక్కువ ఉంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే నెంబర్ కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ నెంబర్ నిమిత్తంగా 4836-295 4836-295 అనే ఈ నెంబర్ని 109 టైమ్స్ కనుక పారాయణ రూపంగా చేసుకొని ఈ యొక్క వృషభ రాశి వారు కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు అందరూ కూడా సుసంపన్నంగా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.